వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. నేను మారుతిరామ్. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతను మంచి మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి. కర్నూలు నగరంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పర్యటన. కోడుమూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాలలో పలు అభివృద్ధి పనుల పరిశీలన. నాంపల్లి నియోజకవర్గంలో వరద ముంపు బాధితుల ధర్నా. నష్టపరిహారం అందలేదని పెద్ద ఎత్తున నిరసన తెలిపిన మహిళలు. పెనుగొండ నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన మంత్రి. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన శంకర్ నారాయణ. మేడ్చల్ జిల్లాలో వరద బాధితుల ఆందోళన. నష్టపరిహారం అందజేయాలని డిమాండ్. ప్రపంచ మానవ హక్కుల సంఘం మొదటి వార్షికోత్సవం. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న సంఘం సభ్యులు. ఇక బుట్టలో డీటెయిల్స్ చూస్తే, సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం ఎల్కల్ బేగంపేట గ్రామాల్లో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంత్రికి స్థానికులు బ్రహ్మరథం పట్టారు. బతుకమ్మ బోనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వర్గీయ రామలింగారెడ్డి మన మధ్య లేకపోవడం దురదృష్టకరమన్నారు. దుబ్బాక వాసులంతా టీఆర్ఎస్ పార్టీకి చూపిస్తున్న ఆదరణ చూసి బీజేపీ, కాంగ్రెస్ వాళ్లకు గుండెల్లో గుబులు పుడుతోందన్నారు. రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. ఎల్కల్ గ్రామస్తులు ఏ పార్టీకి ఓటు వేస్తే బాగుంటుందో మీరే ఆలోచించుకోవాలని సూచించారు. అందరూ ఐక్యంగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతను మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. కర్నూలు నగరంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పర్యటించారు. కోడుమూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. గురజాలలో రామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు. గురజాల తుంగభద్ర పుష్కర్ ఘాట్ ను పరిశీలించి అనంతరం తుంగభద్ర నదిపై అర్ధాంతరంగా ఆగిన నాగులదిన్న బ్రిడ్జిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధాకర్, చెన్నకేశవరెడ్డి, జెడ్పీ సీఈఓ, ఆర్ఎండ్బి ఎస్ఈ జయరామిరెడ్డి, ఇరిగేషన్ ఇంజనీర్లు, ఆదోని ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, డీఎస్పీ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో సమీక్షించడానికి స్థానిక ఎంపీ గారు, స్థానిక శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ జిల్లాలో దాదాపు 21 ఘాట్లు ఇంచుమించు 200 కోట్లకు పైగా ఖర్చుతో కూడిన పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ కట్టడం జరుగుతుంది. భక్తులకు అనుకూలంగా ఉండేట్టుగా
ఘాట్లకు సంబంధించిన లైటింగ్, ఇక్కడ ఘాట్ల వరకు వచ్చేదానికి రోడ్లు, లైటింగ్, తర్వాత పూజలు పునస్కారాలకు సంబంధించిన అన్ని వసతులు, ఇక్కడ భక్తులు ఎవరైతే వస్తారో భక్తులందరికీ కూడా కావాల్సిన ఆరోగ్యానికి, హెల్త్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రికాషన్స్, ఫెసిలిటీస్ మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకవైపు మనకు కోవిడ్ విపత్తు వలన స్ప్రెడ్ ఆఫ్ మన కోవిడ్ లేకుండా ఒకవైపు భక్తులకు వాళ్ళ నమ్మకానికి కూడిన వసతులు వీలైనంత వరకు కంట్రోల్డ్గా, ఎక్కువ వ్యక్తులు ఒకేసారి రాకుండా లిమిటెడ్గా సోషల్ డిస్టెన్స్ ఉండేట్టుగా ఏర్పాటు చేసేదానికి జరుపుతూ ఒకవైపు పూజలు పునస్కారాలు ఏకాంతంలో ఎక్కువ జనాభా గుమికూడకుండా సోషల్ డిస్టెన్స్ పాటించేట్టుగా. ఇక గ్రేటర్ హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలోని ప్రజలకు వరద బాధితుల సహాయం అందలేదని బీజేపీ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద బీజేపీ కార్యకర్తలు, బాధిత మహిళలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. నియోజకవర్గ కన్వీనర్ భుజేందర్ మాట్లాడుతూ టీఆర్ఎస్, ఎంఐఎం కార్పొరేటర్ల సూచనలకు లోబడి అధికారులు పనిచేస్తున్నారని, వాళ్లకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే డబ్బులు ఇప్పించుకుంటున్నారని ఆరోపించారు. దాని వలన అర్హులకు సహాయం అందలేదని వాపోతున్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు మాట్లాడుతూ ముంపు బాధితులందరికీ నష్టపరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. పేపర్లు ఏమొచ్చిందంటే మేము ఇప్పుడు ఇవ్వడం లేదు, తాత్కాలికంగా దీన్ని ఆపేయడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారు, టీఆర్ఎస్, ఎంఐఎం వాళ్ళు ఏదైతే వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలకు, సంబంధించిన నాయకులకు, మరి అధికారులకు సంబంధించిన వాళ్ళకు ఇవ్వడమే జరుగుతుంది. కానీ ఏదైతే పెద్ద బాధ్యతకు ఇచ్చే బాధ్యత ఏంటంటే ఎవరికైతే ఇళ్లలో నీళ్ళు వస్తున్నాయో వాళ్ళకి ఇచ్చే బాధ్యత. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మూడు వాళ్ళ కార్యకర్తలు 3 బిల్డింగ్లు, 5 అంతస్తుల బిల్డింగ్ల కంటే కూడా ఇవ్వడం జరిగింది. మేము అనేది ఏంటంటే ఏ బాధ్యత అయితే ఉన్నదో కింది స్థాయి ఉన్న వాళ్ళకే ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎన్నిసార్లు కూడా అధికారులు చెప్పినాం, మేము వస్తున్నాం, పంపిస్తున్నాం. ఈ అధికారులకైతే ఒక స్టూడెంట్ ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయించి ఒక ఏ ప్రాంతం కనుక కరెక్ట్ అయింది ఈ సమస్య వచ్చేది కాదు. ఎందుకంటే ఇంకా 10 మందికి ఒక ప్రాంతం తీసుకున్నాం, ఒక ప్రాంతం ఇస్తున్నాం. దానివల్ల ఏం జరుగుతుందంటే ఏవైతే లబ్ధిదారికి పొందాలో సరైన లబ్ధిదారు పొందడం లేదు. కాబట్టి ఈరోజు ఇంత సంఖ్య నాంపల్లి నియోజకవర్గం వచ్చిన కార్యకర్తలు అందరూ కూడా ఎందుకు వచ్చిందంటే లబ్ధిదారులు ఏదైతే కార్యక్రమం మళ్ళొకసారి ఎందుకు చెప్తున్నా అంటే ఎంఐఎంకు సంబంధించిన పార్టీ కార్యకర్త కార్పొరేటర్లకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది, టీఆర్ఎస్ కార్పొరేటర్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే కేవలం కానీ వాళ్ళ కార్యకర్తలకైనా తీసిన పథకము లేదా ప్రజలకు కానీ మేము సంక్షేమ పడుతున్నాం. ఇప్పుడు హామీ ఏమని ఇచ్చారు మీకు? ఇప్పుడు హామీ గేమ్స్ గారు ఏమంటుందంటే మీరు కనుక మాకు పట్టికను తయారు చేసి ఇచ్చినట్టయితే ఆ పట్టికను పై అధికారులకు చెప్తున్నా. వారి పేరేంది? అలీ గారు, డిఎంసీ అలీ గారు ఏమన్నారంటే వచ్చిన తర్వాత మీరు ఒక పట్టిక తయారు చేయండి, మొత్తం ఆధార్ కార్డు అంటే కష్టము, వీళ్ళని మేము మొత్తం తయారు చేసి సీరియల్ నెంబరు, పేరు, ఇంటి నంబరు, ఆధార్ కార్డు నంబరు, ఫోన్ నెంబర్ కనుక పట్టిక తయారు చేసి ఇస్తే నేను పై అధికారులకు పంపుతా, ఆ పై అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టయితే ఆ డబ్బులు మీకు పంపిణీ చేస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ప్రభుత్వము ఇలాంటి చర్య చేయడము అది మంచి పద్ధతి కాదు. ఏదైనా పార్టీ కాదు, పార్టీ ఎలక్షన్ అప్పుడే పార్టీ పరంగా కొట్లాడతారు. ప్రజాప్రతినిధి ఏ పార్టీ సంబంధించినా కూడా అన్ని ప్రజలను కూడా సురక్షిత బాధ్యత అది ఒక కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఏ పార్టీ సంబంధించినా వాళ్ళకి బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇలాంటి పొరపాటు చేయొద్దని చెప్పి వాళ్ళు చెప్పని చెప్పి ఎందుకంటే భోజగుట్ట కానీ, అంబేద్కర్ నగర్ కానీ, జగదాంబ కానీ, రవీంద్రనగర్ కానీ, ఇంద్రనగర్ కానీ, వాళ్ళ బాందర్ బస్సి కానీ, చింతల్ బస్సి కానీ అన్ని ప్రాంతాలలో కూడా అహ్మద్ నగర్లో కూడా ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఎన్ని ఆ సమస్యలు పరిష్కారం చేయలేదు. డబ్బుల విషయం, డబ్బులు లేకుండా పర్లేదు, ఎవరికి బాధ్యత ఉన్నది వానికని ఇచ్చేది ఉండే. వరద బాధ్యత పోయిన తర్వాత ఇళ్ళలో పోయిన వాళ్ళకి వేరు అందరికీ ఇస్తామని చెప్పి సగం మందికి సగం ఇవ్వకపోతే వాళ్ళ పొట్టను కొట్టినట్టే జరిపించిన బాధ్యత కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఉందని చెప్పి. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో మంత్రి శంకర్ నారాయణ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రజలందరూ సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలతో ఉంటారని ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. ఈ ర్యాలీలో 2050 బైక్లతో నియోజకవర్గ కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రజకుల కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న, పెనుగొండ కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సార్ ఒకరు అవతలకి వెళ్ళండి చెప్తాను మీరు ఒక్కరు వెళ్ళండి చాలు రామని ఏ ముని అన్నతో పాటు జెండా రావాలి జెండా పైకి రావాలంటే మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వరద బాధితులకు సహాయం అందకపోవడంతో జవహర్ నగర్ మున్సిపల్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున మహిళలు ఆందోళన చేపట్టారు. తమకు వెంటనే నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. మంచి ఇల్లు ఉన్న వాళ్ళకి బిల్డింగ్ ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు కానీ ఏ నిరుపేద వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. టీఆర్ఎస్ అంటే ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తారా? టీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తున్నారు. పార్టీకి తిరిగి పార్టీకి ఉన్న వాళ్ళకి వస్తుంది. మీ కార్పొరేటర్ ఎవరు? మా కార్పొరేటర్ వచ్చేసి శారదా. సర్వే లేకుండా వాళ్ళకి సర్వే చేసి ఒక్క వాళ్ళకు కూడా డబ్బులు అందట్లేదు. ఈ ప్రతి ఇంటికి సర్వే చేసి ప్రతి వాళ్ళకి ప్రతి బీదవానికి అందాలని మేము కోరుకుంటున్నాము. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వితౌట్ సర్వే రాత్రి వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంట్లో పోయి డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వడము అటువంటివే జరుగుతున్నాయి. సర్వే చేయట్లేదు. అది ఎందుకు చేయట్లేదు మాకు తెలియట్లేదు. మళ్ళీ కార్పొరేటర్ ఓన్లీ కార్పొరేటర్ చెప్పిన పేర్లకు మాత్రమే డబ్బులు ఇస్తున్నారు. కార్పొరేటర్ కదా, మీ బస్సులు ఎంతమందికి వచ్చినాయి ఇప్పటికి? మా బస్సులో ఇంచుమించు ఇప్పుడు 15 మంది కన్నా ఎక్కువ రాలేదు. మొత్తం 9వ వార్డు డివిజన్ లో మేము వచ్చి చెక్ చేయండి, ప్రతి ఇంటికి సర్వే చేయమని చెప్పి మేము కోరుకుంటున్నాము. మీరు పేరు రాపించారా? అలా ప్రతి ఇంటికి సర్వే చేయమని ప్రతి ఇంటికి మేము తీసిచ్చాము. అయితే డబ్బులు అందినాయి అన్న. మరి ఇప్పుడు నిరుపేద వాళ్ళు ఎలా బతకాలి? ఇప్పుడు పొద్దుగాల 7 గంటలకు వాళ్ళు సర్వే చేసిన ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి ఇవ్వలేదు. ఇల్లు మునిగని వాళ్ళకు డబ్బులు ఇచ్చారు. అంటే ఇల్లు మునిగని వాళ్ళకి ఇచ్చేసి ఇప్పుడు ప్రభుత్వము పంపిణీ మాఫ్ చేస్తుందంటే ఎట్లా? గవర్నమెంట్ ఒక్కటే సార్ తాత్కాలికంగా ఇప్పుడు ప్రతి ఒక్క పేదవానికి ఉన్న ఇబ్బందిలో ఉన్న వాళ్ళకి పంచిన తర్వాత తాత్కాలికంగా పనిచేయాలి. కానీ పేదవాళ్ళకి అందకుండా ఎవరైతే మంచిగా ఉన్నారో వాళ్ళకి అందించి. ప్రపంచ మానవ హక్కుల సంఘం మొదటి వార్షికోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లాలోని వాసవినగర్లో సంఘం జాతీయ చైర్మన్ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పేదవాళ్లు, అనాథలు, భర్త లేని వాళ్లను గుర్తించి 20 కుటుంబాల వారికి చీరలు, పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ నారాయణ, జిల్లా డైరెక్టర్ నాగరాజు మాట్లాడుతూ ప్రపంచ మానవ హక్కుల సంఘం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తోందని తెలిపారు. ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందో అక్కడ ప్రపంచ మానవ హక్కుల సంఘం ప్రజల పక్షాన ఉండి పోరాడుతుందని తెలియజేశారు. కర్నూలు జిల్లాలోని వాసవి నగర్లో ఇక్కడ వృద్ధులకు, మహిళలకు, అనాథలుగా ఉన్న వారికి ప్రపంచ మానవ హక్కుల సంఘం చైర్మన్ సుబ్బారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడున్న పేదవారికి పండ్ల పంపిణీ, ముఖ్యంగా వాళ్లకు
గుడ్డల పంపిణీ కూడా చేయడం జరిగింది, చీరల పంపిణీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం జిల్లా వారీగా స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన కర్నూలు జిల్లాలో అయితే 4 నుంచి 5 మండలాల్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. ప్లస్ అందరూ ఈరోజు కొందరు భోజనాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఎస్పెషల్లీ కర్నూలులో మాత్రం ఈ 5 మండలాల్లో స్టార్ట్ చేశాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రపంచ మానవ హక్కుల సంస్థ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు కర్నూలు జిల్లా ప్రపంచ మానవ హక్కుల సంస్థ జిల్లా కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు పేదలకు ఉచితంగా చీరల పంపిణీ, పండ్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ జాతీయ చైర్మన్ సుబ్బారెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రపంచ మానవ హక్కుల సంఘం ఎన్నో కార్యక్రమాలు పేదవాళ్ళ కోసము, సమస్యలు ఉన్న వాళ్ళ కోసము కొన్ని సంవత్సరాల కాలంగా చాలా చక్కగా చేసింది. వరద సహాయం 10,000 రూపాయలు అందకపోవడంతో హైదరాబాద్ మలక్పేట ప్రధాన రహదారిపై బాధితులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. దీంతో మలక్పేట మూసరాంబాగ్ బ్రిడ్జ్ వద్ద ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆందోళన చేస్తున్న బాధితులను అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్ కి తరలించారు. యత్నించిన వారిని పోలీసులు అరెస్టు చేసి గుంటూరు పుట్టాభిపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరిలో అమరావతి పరిరక్షణ జేఏసీ రాష్ట్ర నాయకులు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్, దళిత జేఏసీ నాయకులు మార్టిన్ లూథర్ కింగ్, సిపిఐ నాయకులు షేక్ వలీ, జంగాల చైతన్య ఉన్నారు. రాజధాని రైతుల్ని ఈ రకంగా సంఖ్యలు వేసి ఏడులు వేసి దళిత రైతులు చేయటం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలే సంఖ్యలు వేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కోరి బస్మాతులు వస్తువులుగా చేస్తుంది. రాజధానిని నాశనం చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం నాశనం అవుతుంది. ఈ తేడీలు వేసి చేసిన దుర్మార్గాలకు వ్యతిరేకంగా గాంధీ పద్ధతిలో సబ్జెక్ట్ దగ్గరికి రైతులు రావడానికి ప్రయత్నం చేస్తే ఇంత కిరాతకంగా అరెస్టు చేయడం అనేది పరమ దుర్మార్గం. భారతదేశంలో వందలాదిగా తరలివచ్చిన వరద ముంపు బాధితులను పోలీసులు చెదరగొట్టడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రజలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వచ్చి హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని బాధితులు భీష్మించుకు కూర్చున్నారు. పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. త్రీ పార్ట్స్ చేసినామన్నారు. ఏ తర్వాత బి అన్నారు, బి తర్వాత సి అన్నారు. బిలో ఏమైంది 12కి ఇచ్చారు, 14కి ఇచ్చారు, మధ్యలో ఉన్న 13కి మటుకు ఇవ్వలేదు.
13 మట్టుకు ఇవ్వలేదు. చాలా మేము చెరువుకి 3వ ఇల్లు మాది. చాలా చాలా ఇల్లు సగం మునిగింది మాది. మా దగ్గరికి ఎవరు రాలేదు, ఎవరు చూడలేదు. మాకంటూ ఎవరు వచ్చి డబ్బులు ఎంక్వైరీ చేయలేదు, డబ్బులు ఇవ్వలేదు. మొన్న జరిగిన ఈ వర్షాలకి ఏహెచ్ఎంసీ మొత్తం 150 డివిజన్లలో అత్యధికంగా ముంపు ప్రాంతం ఏదన్నా ఉందంటే అది ఒకటి లింగోజిగూడ డివిజన్. అందులో గ్రీన్ పార్క్ కాలనీ ఒకటి చాలా ఎఫెక్టెడ్ ఏరియాలలో వచ్చింది. ఇది ఇందులో మొన్నటి దాకా డబ్బులు వస్తున్నాయి అంటే అందరు ఆధార్ కార్డులు అవన్నీ కార్పొరేటర్ గారికి వాళ్ళ అనుచరులకి సమర్పించడం జరిగింది. కానీ అది కార్పొరేటర్ గారు డబ్బులు వచ్చే సమయానికి కేవలం వాళ్ళ అనుచరులకి వాళ్ళకి తొత్తులుగా ఉన్న కాలనీ నాయకులకి, కాలనీ ప్రెసిడెంట్లకి వాళ్ళకి చేతుల్లో పెట్టి చుట్టం చూపుగా వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి ఛాయలు తాగి వాళ్ళని అడుచుకుపోయారు. కానీ నిజమైన ముంపు ప్రాంతాలకు వచ్చి సమీక్షించింది లేదు, వాళ్ళని అడుచుకున్నది లేదు, వాళ్ళకి చూసింది లేదు. నా పేరు రవి, లింగోజిగూడ నివాసిని. అయితే ఈ మున్సిపల్ ఎల్బీ నగర్ మున్సిపల్ ఏరియాలో ఉన్నటువంటి డివిజన్లలో అన్ని డివిజన్లకెల్లా లింగోజిగూడ డివిజన్ ఎఫెక్టెడ్ ఏరియా. ఆ ఎఫెక్టెడ్ ఏరియాలో 99% గ్రీన్ పార్క్ కాలనీ ఎఫెక్ట్ అయింది. కానీ అధికారులు కానీ, ఇంతకుముందు రెవెన్యూ సిబ్బంది కానీ, జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ ఇంతవరకు ఎవరు స్పందించలేదు. శుద్ధి కార్యక్రమం ఎవరు కూడా వచ్చి చేయలేదు. ఇప్పటికీ మేము విజిట్ చేసి చూసి మరి అన్ని పార్టీలో ఖచ్చితంగా మరి ఇదే ఒకటి కేటీఆర్ గారు ఏమన్నారంటే, మేము నీళ్ళు వర్షం వచ్చి ఇళ్ళకి నీళ్ళు పోయిన వాళ్ళకే కాదు, నీళ్ళు ఓనోళ్ళకి కూడా అందరు కలిసి డబ్బులు ఇవ్వాలని చెప్పారు. కానీ ఇప్పుడు నడుమున్న మనుషులు ఏం చేస్తున్నారు అంటే 10,000 ఇస్తే 3,000 తీసుకొని 7,000 ఇవ్వడం జరుగుతుంది. 7,000 ఇవ్వడం జరుగుతుంది. పాపం ఆడపడుతులు అంతా మొత్తం ఆగమై కొంతమందికి ఇచ్చి కొంతమంది ఇయ్యక మరి దీంతో ఆందోళన సృష్టించింది. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ఇంటింటికి పోయి ఆధార్ కార్డు తీసుకొని ఎవరింట్లో పోయినా పోలేదు. మరి అందరికీ సర్వే చేసి అందరికీ ఐకమత్యంగా డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను కేటీఆర్ గారిని కోరుతున్నా. తెలంగాణ పోయి పైసలు ఇవ్వాల్సిన అవసరమే ఉంది. తెలంగాణ పోయి పైసలు ఇస్తున్నారట. మరి అదే మార్నింగ్ పోయి ఇంటింటికి తిరిగి సమీక్షిస్తారు. అందరికీ ఎవరికి వాళ్ళకి 10,000 అంటే 5,000 తీసుకుంటున్నారు, 5,000 ఇచ్చుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా లీడర్లు అందరికీ కూడా చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఇంటికి వెళ్ళి సర్వే చేయండి. ప్రతి ఒక్కరికి జెన్యున్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందుకని మీకు ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఇవ్వలేదండి. ప్రతి ఒక్కరికి అమరావతి నిర్మాణానికి 33,000 ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి వారికి సంఖ్యలు వేసి తీసుకువెళ్లడాన్ని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అమరావతి రైతులకు మద్దతుగా కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాలని ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. సంఖ్యలు వేయడమా? సిగ్గు సిగ్గు అమరావతి రైతులకు సంఖ్యలు వేయడమా? సిగ్గు సిగ్గు రాజధాని రైతుల పట్ల సంఖ్యలు వేయడమా? రచించాలి రాష్ట్ర ప్రభుత్వం అని వైఖరే. రచించాలి అమరావతి రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అని వైఖరే. సంఖ్యలు వేయడమా? సిగ్గు సిగ్గు అమరావతి రైతులకు సంఖ్యలు వేయడమా? సిగ్గు సిగ్గు అమరావతి రైతులకు సంఖ్యలు వేయడమా? వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం. వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరద ముంపు బాధితులకు అందజేస్తున్న సహాయం గుడిమల్కాపూర్ డివిజన్ మార్కండేయ నగర్ బస్తీలోని ముంపు బాధితులకు అందలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వరద బాధితులు బస్తీ నాయకుల ఇంటి ముందు ధర్నాకు దిగారు. ప్రభుత్వం ముంపు బాధితులకు ఇస్తున్న నష్టపరిహారం బాధితులందరికీ చేరే వరకు ఊరుకునేది లేదన్నారు. తక్షణమే బాధితులకు ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. మీరు దాన్ని పెట్టాలా కూడా నేను మొత్తం తీసుకొచ్చి ధర్నా కూర్చుంటాను. నేనైతే కమిషనర్ ఆఫీసర్ పోతా, జోన్ కమిషనర్ ధర్నా కూర్చుంటా. అలా అదే అన్న ఇప్పుడు చూడు నీకు లైవ్ పెడతా ఎంత పబ్లిక్ ఉన్నారో. ఒక్కడైతే ఒక్కటి జాయిన్ చేశాను, వీళ్ళు ఒక్కటి సహకరించానా. మీరు ఒక్కసారి టైం వరద బాధితులకు 10,000 రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వమని చెప్పేసి గవర్నమెంట్ పెట్టింది. కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందుతలేవు. కాబట్టి కొంతమంది కావాలని చెప్పి ఇష్యూ చేస్తున్నారు. ఇక్కడ మా ఇంటి ముందు కూడా ధర్నా కావాలని చెప్పేసి కొంతమంది లీడర్లు రెచ్చగొట్టి ఇక్కడ పంపిస్తున్నారు.
ఇది పద్ధతి కాదు. వాళ్ళకి అందరికీ సహాయపడాలని చెప్పేసి గవర్నమెంట్కి అందరు ఇంటింటికి కూడా పథకాలు ఉంటాయి. ఎవరైతే డ్యామేజ్ ఉన్నదో వరద బాధితులకు డ్యామేజ్ ఉన్న వాళ్ళకు వెరిఫికేషన్ చేసి వాళ్ళకి ఇస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ ఉన్నోళ్ళు తీసుకుంటున్నారు, లేనోళ్ళు కూడా ఇది ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కరు 2-3 తీసుకుంటున్నారు. ఇట్లా ఇది పద్ధతి కాదు. ఇది మార్చుకోవాలి. అధికారులు కూడా చెప్పాలా. అధికారులు కూడా వీళ్ళకు మార్చుకోవడానికి కూడా అధికారులు ఏం చేయాలంటే ప్రతి ఇంటికి కూడా ఎంక్వైరీ చేసేసి వాళ్ళకి ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళకు అర్హులైన వాళ్ళకి 10,000 రూపాయలు అర్థంగా ఇస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇటువంటి పేదవాళ్ళకు ఆదుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఎప్పుడు మనకి అనుకూలంగా ఉన్నది కాబట్టి ఇటువంటి కావాలని కొంతమంది లీడర్లు ఏం చేస్తున్నారంటే రెచ్చగొట్టేసి ఇంట్లో ముందు నిలబెడుతున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి విగ్రహానికి పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అనంతపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి మాదినేని ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ ఎన్నో విలువలతో కూడిన రామాయణాన్ని రచించిన మన సమాజానికి అందించిన వాల్మీకి మహర్షి ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అడ్డమో అది ముందు పోతా తీసుకుంటావు. వాల్మీకి చూపించినటువంటి బాటలో వాల్మీకి కులానికే సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే భారతదేశంలో రామాయణాన్ని అనుసరించి మనమంతా ముందుకెళ్తున్నాం. ఒక అయోధ్య, ఒక రాముని చరిత్రను ప్రజలకు తెలిపినటువంటి వ్యక్తి వాల్మీకి గారు. అటువంటి రామాయణాన్ని రచించి భావితరాలకు ఆదర్శమైనటువంటి వాల్మీకి గారిని అందరము ఆరాధ్య దేవునిగా పూజించి రాబోయే రోజుల్లో వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించే విధంగా ఈ రోజు మాదిరిగానే ప్రతి వాల్మీకి జయంతిని నిర్వహించే విధంగా, అదేవిధంగా వాల్మీకి గారు చూపించినటువంటి బాటలో మనమందరం నడిచి ఆదర్శంగా భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా కావాలని చెప్పి వాల్మీకి జయంతి సందర్భంగా కోరుతూ ఈ వాల్మీకి జయంతికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా ఈ వాల్మీకి జయంతికి మళ్ళీ ఆహ్వానించినందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా. పాతబస్తీ మాదన్నపేట మెయిన్ రోడ్ లో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు సహదేవ్ యాదవ్ ఆధ్వర్యంలో వరద ముంపు బాధితులు రోడ్డు దిగ్బంధం చేశారు. వేల సంఖ్యలో రోడ్డుపై బైఠాయించారు. వరద సహాయం నిలిపివేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేశారు. తమకు వెంటనే నష్టపరిహారం అందజేయాలన్నారు. దీంతో సంతోష్ నగర్ నుంచి చాదర్ఘాట్ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. నష్టపరిహారం చెల్లించాలి. హైదరాబాద్ డివిజన్ లో సుమారు 500 ఫ్యామిలీస్ ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటరు, టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి ఫండ్ని, ఈ యొక్క రిలీఫ్ ఫండ్ని ఒక క్రమ పద్ధతిలో ఇవ్వకుండా వారికి కావాల్సినటువంటి వ్యక్తులకే ఇచ్చుకొని ఇది టోటల్గా అక్రమం జరిగింది. ఇది అందరికీ. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలు నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అమరావతి రైతులకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన తెలిపారు. రైతుల చేతులకు వేసిన సంకెళ్లతో జగన్ ప్రభుత్వం పతనం ఖాయమన్నారు. అమరావతి రాజధాని కోసం ఉద్యమిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం హక్కులను హరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల హక్కులను కాలరాస్తే తిరుగుబాటు తప్పదని, రాజధానికి భూములు ఇచ్చిన రైతులందరూ 300 రోజులకు పైగా ఉద్యమాలు చేస్తుంటే పట్టించుకోని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
రైతులను తీవ్రవాదులుగా దేశ ద్రోహులుగా చూస్తూ చేతులకు సంకెళ్లు వేసి జైలుకు తీసుకువెళ్లడం రైతాంగానికి జరిగిన అవమానమని తెలియజేశారు. జరిగిన విధంగా ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఆనందంగా ఇచ్చారు. అటువంటి రైతుల్ని ఈరోజు నిర్దాక్షిణంగా వాళ్ళు ఒక దొంగతనం చేసినటువంటి వ్యక్తులు మాదిరిగా తీసుకుని వేడీలు వేసుకొని ఏదో పెద్ద దొంగతనం చేసిన వాళ్ళని చేసేంత పరిస్థితి ఏ విధంగా చేస్తారో ఆ విధంగా రైతులు చేయడం అనేది మేమందరం బాధపడుతున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కొంచెమైనా గ్రహించి ఒక మంచి చెడు అనేది గ్రహించాలని మేమందరం కూడా కోరుకుంటూ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడైనా స్వామి ఒక బుద్ధి ప్రసాదించు రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ విధంగా ఇంత అన్యాయాలు జరుగుతూ ఉంటాయి. దేశంలో కనీ విని వినని రీతిలో రైతన్నని అంటే ప్రజలకి మన దేశానికి అన్నం పెట్టే రైతన్నని ఈరోజు వాళ్ళు దొంగతనం చేశారా, దోపిడీలను చేశారా, లేక దేశ ద్రోహం ఏమన్నా చేశారా, లేకపోతే కరుడు కట్టిన ఉగ్రవాదుల, లేకపోతే ఆర్థిక నేరాలు చేశారా? ఏవి చేయకుండానే వాళ్ళని అమానుషంగా రోడ్లలో వేడిలు గట్టి తీసుకుపోవడం అనేది హేయమనే చర్య. ఇదంతా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రోజు మీకు అధికారం ఉండొచ్చు, మీరు చెప్పిందే శాసనం అని మీరు అనుకున్నంత మాత్రాన దేశ ప్రజలంతా కూడా మీ వెనక రారు. దయచేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అని చెప్పి గద్దెనెక్కి ఈరోజు కేవలం రాజకీయ కక్షతో తెలుగుదేశం కార్యకర్తలని, మహిళలని, రైతులని ఇంతగా భయంకరంగా ఏడిపించడం చాలా దారుణమైన విషయం. మా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రమంతా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అమరావతి రైతుల మీద వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క అవినీతి పరిపాలనని అడ్డుకునే దానికి ఈరోజు రైతుల్ని సంఖ్యలు లేచి ఈరోజు జైలుకి తీసుకొని పోయే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో లోపరిస్తున్నది. ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు 1 సంవత్సరం 6 నెలలు కాలేదు వైసీపీ ప్రభుత్వం వచ్చి. వైసీపీ ప్రభుత్వానికి తగినటువంటి బుద్ధి చెప్పాలని చెప్పి ఈరోజు బీసీలు అయితేమి, ఎస్సీలు ఎస్టీలు అయితేమి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీని మంచి చేస్తారని చెప్పి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ఈరోజు 8 గ్రామాలు 32,000 ఎకరాలు ఇచ్చినటువంటి దళిత పేద బీసీ రైతులను అరెస్ట్ చేయడం అన్యాయం. అదే కాకుండా నేరం రుజువు కాకనే వారికి బేడీలు వేసి అత్యంత హేయంగా, అత్యంత పాపంగా వారిని బేడీలు వేసి తీసుకోవడం చాలా విచారకరము. కాబట్టి మీ కష్టాలు నేను చూశానని ఎక్కాము. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా రాయ్పోల్ మండలంలో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతను మంచి మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి. కర్నూలు నగరంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పర్యటన. కోడుమూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాలలో పలు అభివృద్ధి పనుల పరిశీలన. నాంపల్లి నియోజకవర్గంలో వరద ముంపు బాధితుల ధర్నా. నష్టపరిహారం అందలేదని పెద్ద ఎత్తున నిరసన తెలిపిన మహిళలు. పెనుగొండ నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన మంత్రి. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన శంకర్ నారాయణ. మేడ్చల్ జిల్లాలో వరద బాధితుల ఆందోళన. నష్టపరిహారం అందజేయాలని డిమాండ్. ప్రపంచ మానవ హక్కుల సంఘం మొదటి వార్షికోత్సవం. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న సంఘ సభ్యులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.